అద్భుతంగా పెంచింది అనేది ఊహించలేను. నేను ఈ తరం తల్లులకు చెప్తున్నా, ప్లీజ్ పిల్లల మీద సీరియస్ అవ్వడం అసలు కరెక్ట్ వ్యవస్థ కాదు. కొన్నిసార్లు యాస్టకు వస్తుంది, మనం సీరియస్ అవుతాం, కొడతాం, అది వేరే విషయం, నేను వద్దనట్లేదు. కానీ ఉన్న ఈ కాలంలో 2-3 పిల్లలు లేరు, ఒకరే ఆ ఇద్దరే. ఓపిక విపరీతంగా ఉండాల్సిన అవసరం ఉంది మనందరికీ. ఆ ఓపిక లేకపోతే ఏమవుతుందో తెలుసా, ఆ కోపాలు, కొట్టడాలు, తిట్టడాలు, ఇంటి వాతావరణమే చెడిపోతుంది యాక్చువల్గా. దానివల్ల అందరికీ బీపీలు, అందరికీ షుగర్లు. సిన్సియర్గా ఏం లేదు, కొంచెం ఓపిక అందరూ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఏ కాలం తల్లి అయినా తల్లి గ్రేటే. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ తల్లి పాత్ర చాలా అద్భుతం మనది. అండ్ అందుకని రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ, అమ్మ నాన్న వాళ్ళు ఎప్పుడైతే మన కళ్ళ ముందర ఉంటారో వాళ్ళను ప్రేమగా చూసుకోండి. అండ్ మేము రిపెంట్ అయితలేము, ఆమె వెళ్ళినందుకు బాధపడ్డాం చాలాసార్లు. కానీ తెలుసా, పెళ్ళైనప్పటి నుంచి ఇవాళ వరకు 13 సంవత్సరాలు ఉన్నది. 11 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు, మర్చిపోయినాం ఎగ్జాక్ట్ నెంబర్. ఎందుకంటే ఇయర్ గుర్తుండదు మనకు చక్కగా. కొడుకు 11 ఏళ్ళు, పెళ్ళై 13 ఏళ్ళు, ఇప్పుడు గుర్తొచ్చింది. 13 సంవత్సరాల నుంచి అమ్మ నాన్న, నేను, మా కొడుకు, వైఫ్ ఒకటే ఇంట్లో ఉన్నాము, వేరే కుంపటి పెట్టలేదు. ఆమె చూపించిన ప్రేమకు మేము ఇచ్చిన రిటర్న్ ఏంటంటే, జీవితకాలం ఒకటే ఇంట్లో ఉంటాం అమ్మ అని చెప్పిన నేను ఆమెకు. ఆయన ఉన్నాం, మేము ఇప్పటి వరకు ఉన్నాము, ఇప్పుడు నాన్న మాతోనే ఉన్నాడు. రెండో విషయం, అక్కడ మేము సినిమాకు పోయినప్పుడు వాళ్ళని తీసుకొని సినిమాకు పోయినాం, మేము రెస్టారెంట్కి పోతే వాళ్ళని తీసుకొని రెస్టారెంట్కి పోయినాం, మేము టూర్కి పోతే వాళ్ళని తీసుకొని టూర్కి పోయినాం. సో మా అమ్మ నాన్న, నేను, నా వైఫ్ అండ్ నా కొడుకు కలిసి దగ్గర 20-30 యాత్రలు చేసినాం మేము. మాకు అందుకు ఆమె ఇది చూడలేదు అనే బాధ నాకు లేదు. చాలామంది అంటారు, అరే ఫుల్ బాధ లేదు అంటే, ఎస్ ఆమె వదిలినందుకు, నాకు మమ్మల్ని వదిలేనందుకు బాధ ఉంది ఖచ్చితంగా. నేను చెప్పినా కూడా జనాలకు, ఆమె ఎక్కడ చిన్న తప్పు చేసిందో, మేము ఎక్కడ పాపం చేసినామో ముందే వదిలేసి వెళ్ళిపోయింది. ఒక బాధ లైఫ్ లాంగ్ ఉంటుంది నాకు. నా సక్సెస్ ఆమె చూసింది, కానీ నా లైఫ్ లగ్జరీస్ అయిన తర్వాత ఆమె అందులో పార్ట్ ఎంజాయ్ చేయలేకపోతుంది. ఈ ఇయర్ బెంజ్ కారు కొంటాం, లేకపోతే ఇంకా ఖతర్నాక్ అవుతాం, ఫ్లైట్లలో తిరుగుతాం విపరీతంగా, ఎన్ని కంట్రీస్ తిరుగుతాం తెలియదు. అందులో ఆ సక్సెస్ను ఆమె ఎంజాయ్ చేయలేకపోయిందనే ఒక్క బాధ మాత్రం జీవితకాలం మిగిలిపోయింది ఇప్పుడు.